ఇజ్రాయెల్ హమాస్ మధ్య దాదాపు రెండేళ్లుగా సాగుతున్న ఘర్షణకు ముగింపు తీసుకురావడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముఖ్య చర్య తీసుకున్నారు. గాజాలో శాంతి కోసం 20 అంశాలతో కూడిన పూర్తి పథకాన్ని ఆయన ప్రకటించారు. హమాస్ దీన్ని స్వీకరిస్తే యుద్ధం వెంటనే ఆగిపోతుందని, తిరస్కరిస్తే వారిని పూర్తిగా అణచివేయడానికి ఇజ్రాయెల్ కు పూర్తి సహాయం చేస్తామని ట్రంప్ చెప్పారు. వాషింగ్టన్ లోని వైట్ హౌస్ లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడిన తరువాత ట్రంప్ మీడియాకు వివరాలు తెలిపారు. హమాస్ కు ఈ పథకాన్ని అంగీకరించే అవకాశం వచ్చిందని, వారు సిద్ధంగా ఉన్నారని తెలిసినట్టు ఆయన అన్నారు. మాట వినకపోతే మాత్రం ఇజ్రాయెల్ కు అమెరికా మద్దతు ఉంటుందని హెచ్చరించారు. నెతన్యాహు కూడా ఈ పథకాన్ని సమర్థించారు. మా లక్ష్యాలు సాధించబడతాయని, హమాస్ ఒప్పుకోకపోతే పని ముగిస్తామని చెప్పారు. ఇది సులభంగా లేదా కఠినంగా జరగవచ్చని తెలిపారు. ప్రకటనకు ముందు ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనా ప్రతినిధి రియాద్ మన్సూర్ ట్రంప్ ప్రభుత్వంతో సహకరిస్తామని చెప్పారు. అక్టోబర్ 7, 2023న హమాస్ దాడితో యుద్ధం మొదలైంది. అప్పట్లో 1200 మంది ఇజ్రాయేలీయులు మరణించారు. 251 మంది బందీలుగా పట్టుబడ్డారు. ఇప్పటి వరకు 66,000 మందికి పైగా పాలస్తీన్లు మరణించారు. గాజాలో భారీ వినాశనం జరిగింది.